వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. ఐ లవ్ యూ బాబా. పార్ట్ 29. సత్య, నక్షత్ర ఇద్దరు కాలేజీకి బయలుదేరుతారు బండిపై. కాలేజీకి వెళ్ళి ఇంకా 20 మినిట్స్ టైం ఉండడంతో నక్షత్ర బయట బెంచ్పై కూర్చొని బుక్ తీసుకొని ఒకసారి బుక్ వైపు చూసింది. దాని వైపు చూసి నిట్టూర్చి, నువ్వు కూడా నా బావలా చాలా పొగరుబోతువి. వాడు ఎలా నాకు అర్థం కాడో నువ్వు కూడా నాకు అలాగే అర్థం కావు అనుకుంటూ బుక్ని తిట్టుకుంటూ ఏదో అర్థమైనంత వరకు చదువుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి సత్య వచ్చి, హే అమ్మో, ఎగ్జామ్కి ఇంకా 10 మినిట్స్ ఉంది. నేను నా ఎగ్జామ్ ఐడి కార్డు సబ్మిట్ చేశాను. నువ్వు కూడా వెళ్ళి చేసిరా అని అంటుంది సత్య. అప్పుడు నక్షత్ర పాపకి పట్టపగలే చుక్కలు కనిపిస్తూ ఉంటే పట్టపగలే చుక్కలు అంటే ఎలా ఉంటాయో అనే విషయం తెలిసింది పాపకి. అప్పుడే సత్య, హే ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అంది. నక్షత్ర తడబడుతూ అది అంటూ భయంగా నుసుకుతూ ఉంటే, ఏమైంది చెప్పే, టెన్షన్ పెట్టకుండా అని చంపుతున్నావు అని అంది టెన్షన్తో. అది నేను నా ఐడి కార్డ్ మర్చిపోయాను సత్య అని అంది. సత్య, వాట్, ఏం మాట్లాడుతున్నావే అంది కంగారుగా. అవును, ఏదో ఆలోచనలో అని అంది ఏడుపు గొంతుతో. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని తీసుకొని రావాలి అన్నా కూడా చాలా టైం పడుతుంది కదా, మరి ఎలానే ఇప్పుడు అని అంది సత్య కంగారుగా. పోనీ సిద్ధు బావ ఇంట్లోనే ఉన్నాడంట కదా, తనని తీసుకొని రమ్మని చెప్పు అని అంది సత్య. నక్షత్రకు భయం మొదలైంది. హే అమ్మో, నువ్వు భయపడకు, నేను సార్ని అడిగి వస్తాను, టైం ఇస్తారేమో, నువ్వు అంతవరకు ఎవరికైనా ఫోన్ ట్రై చెయ్యి అని అంది సత్య. అమ్ము సరే అని తల ఊపగా సత్య వెంటనే సార్ని కలవడానికి వెళ్ళిపోయింది. అమ్ము టెన్షన్గా సిద్ధుకి కాల్ చేద్దామని ఫోన్ తీసుకుంది. ఫోన్ తీస్తుండగా తన గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. తనకే తెలియకుండా తన మొహంలో, తన పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. నక్షత్రకు గుండె వేగంగా కొట్టుకోవడంతో తనకు అర్థమైపోయింది, తనకి ప్రతిసారి ఏ ప్రాబ్లం వచ్చినా తనకి తోడుగా ఉండే వ్యక్తి ఈ ప్రాబ్లం నుంచి కూడా తన్ని కాపాడడానికి వచ్చాడు అని సంతోషంతో తను వెనక ఉన్న విక్రమ్ వైపుకు తిరిగింది. అక్కడ విక్రమ్ ఒక్కడే తన కోసం ఉన్నాడు. అతను బ్లూ జీన్స్ అండ్ వైట్ టీషర్ట్లో కనిపించాడు. ఎప్పుడూ కోట్లో కనిపించే తను ఇలా కనిపించడం, పైగా తన కోసం ఇలా కాలేజీకి రావడం అమ్ముకి చాలా చాలా నచ్చేసింది. తను కోరుకున్న కోరికల్లో ఇది కూడా ఒకటి. తన బావ కాలేజీకి తీసుకొని రావాలి అని తనను చూసి తన్ని ఏడిపించిన వాళ్ళు అందరూ కుళ్ళుకొని చావాలి అని అనుకుంది. ఇదంతా ఒక్కసారిగా తను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఏంటో మన అమ్ము పాపకి పిచ్చి బాగా ముదిరినట్టు ఉంది. అయినా మనకెందుకులేండి, ఏదైనా ఉంటే మన విక్రమ్ బాబు భరించాలి, పాపం కదూ విక్రమ్ని చూసి తన దగ్గరకు వెళ్ళింది మెల్లిగా అడుగులు వేస్తూ. బావా, నువ్వేంటిక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది. అతడి దగ్గరికి వెళ్ళి విక్రమ్ దానికి ఏమీ మాట్లాడలేదు. తన పాకెట్ నుంచి నక్షత్ర ఐడి కార్డ్ తీసి తన చెలియకు ఇచ్చాడు. విక్రమ్ తనతో మాట్లాడకపోయేసరికి కోపంతో, అమ్మో, ఇంత సంబడానికి వీడు ఇక్కడ దాకా, ఈయన గారు ఒక ఫోన్ చేస్తే ఆ ప్రిన్సిపల్ లోపలికి పంపించేవాడు కదా, అయినా సచ్చినోడా అని తిట్టుకుంటూ ఉంది విక్రమ్ని. సారీ, మీకు క్లారిటీ కోసం చెప్తున్నా, మన అమ్ము పాప ప్రతిసారి ఇలాగే ఐడి కార్డ్ మర్చిపోతుందన్నమాట. అప్పుడంటే మన విక్రమ్ బాబు ఇక్కడ లేడు కదా, అందుకే ప్రతిసారి ప్రిన్సిపల్ సార్కి ముందే ఫోన్ చేసి చెప్పేవాడు మన విక్రమ్ బాబు. ఇదండి సంగతి. ఇంకా అలా
మన నక్షత్ర బండ బూతులు తిట్టుకుంటూ ఉండగా మనసులో మన విక్రమ్ బాబు తన దగ్గరికి రావడం గమనించలేదు. ఒక్కసారిగా తన దగ్గరికి వచ్చి తన నడుంపై చెయ్యి వేసి తన పెదాలపై ముద్దు పెట్టేలా ముందుకు వంగాడు. అంతే, అమ్ము పాప భయంతో కళ్ళు మూసుకుంది. అక్కడ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ వైపే ఆతృతగా చూస్తూ ఉన్నారు. అక్కడ ఇంకొంతమంది అమ్మాయిలు అది నక్షత్రేనా అని షాకింగ్గా చూస్తూ ఉన్నారు. ఇంకొందరు విక్రమ్ ఎంత అందంగా ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు. నక్షత్రపై ఇంకొంతమంది జలసీ ఫీల్ అవుతున్నారు. అదే టైంలో సత్య కూడా బయటికి వచ్చి వాళ్ళని చూసి షాకింగ్గా నిలబడిపోయింది. అప్పుడే విక్రమ్ నక్షత్ర పదాల దగ్గరికి వెళ్ళి ఇంక ముద్దు పెట్టేస్తాడు ఏమో అని అనుకుని భయంతో కళ్ళు మూసుకుంది. విక్రమ్ పెదాల దగ్గరగా వచ్చి ఒక్కసారిగా ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు ఇచ్చి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. అమ్మో, తను అస్సలు ఊహించలేదు విక్రమ్ తనకి అంత దగ్గరగా వచ్చి ఇలా అందరి ముందు ముద్దు పెడతాడు అని. అస్సలు ఊహించక, పైగా విక్రమ్ స్పర్శ తన్ని ఫ్రీజ్ అయ్యేలా చేసేసింది. అలా ఉన్న తన దగ్గరకు విక్రమ్ వెళ్ళడంతో సత్య కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఒసేయ్, ఎవరో ముద్దు పెట్టుకుంటే కొట్టకుండా అలా బొమ్మలా నిల్చొని ఉన్నావేంటే అని, పిచ్చిదానా అని అంటూ అమ్ము పాప విక్రమ్తో డ్యూయెట్ వేసుకుంటుంటే అది గమనించి తను పలకకపోవడంతో లాగి ఒకటి పీకింది సత్య. అంతే, స్పృహలోకి వచ్చి చెంప రుద్దుకుంటూ ఒసే దొంగ మొహమా, ఎందుకు కొట్టావే అని అంది అమ్ము ఏడుపు మొహంతో. ఒక్కటి మాత్రమే కొట్టాను, సంతోషించు అంది కోపంగా సత్య. అది నేనేం చేశానే అని అంది నక్షత్ర అమాయకంగా. ఆహా, ఏం చేశావా, వాడు ఎవరో వచ్చి నీకు ముద్దు పెడితే పెట్టించుకొని ఇప్పుడు మళ్ళీ పైగా వానికి బాయ్ కూడా చెప్తూ నవ్వుతూ పళ్ళు కనిపించేలా ఇక్కిలిస్తుంటే ఇంకా కోపం రాదా అంది సత్య. అమ్ము కోపంగా సత్య వైపు చూసి, ఒసే పిచ్చిదానా, పిచ్చి మొహమా, తను విక్రమ్ బావ అని అంది. అంతే, సత్య మాట్లాడబోయేది అల్లా ఆపేసి షాక్ అయ్యి, ఏంటి, నేను ఇంతసేపు తిట్టింది విక్రమ్ అన్నయ్యనా అని అప్పుడు అనుకుంటూ భయపడింది సత్య. నక్షత్ర ఒక నవ్వు నవ్వి, భయపడికే, నీకు బావ ఎవరో తెలియకే కదా ఇదంతా, లేదంటే తమరు విక్రమ్ అన్నయ్య గారంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కదా అని అంది అమ్ము. సత్య తల ఊపుతూ, అవును, అన్నయ్య చిన్నప్పటి నుంచి నన్ను కూడా తన సొంత చెల్లిలా చూసేవాడు. అది నాకు ఇంకా గుర్తుంది అమ్ము అని అంది. సరే మేడం, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడైతే ఎగ్జామ్కి లేట్ అవ్వడంతో లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరు. ఇక్కడ మన విక్రమ్ బాబు అమ్ము కాలేజ్ దగ్గర నుంచి బయటికి వచ్చి కారు ఎక్కుతూ ఉండగా అప్పుడే బైక్లో సిద్ధు వచ్చాడు. సిద్ధుని చూసి షాక్ అయ్యి విక్రమ్, జున్ను నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు. ఏంటి జున్ను అని అంటుంది అనుకుంటున్నారా? జున్ను అని చిన్నప్పుడు విక్రమ్ సిద్ధుకి పెట్టుకున్న పేరు. అది అలా ఎవరు పిలిచినా నచ్చదు సిద్ధుకే, కానీ విక్రమ్ పిలిస్తే సైలెంట్గా ఉంటాడు మన సిద్ధు బాబు. ఇదండి జున్ను స్టోరీ. ఇంకా కథలోకి వస్తే, జున్ను నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు విక్రమ్. బావా, నువ్వు చిన్నప్పుడు చెప్పావు కదా నాకు ఒక లిమిటెడ్ ఎడిషన్ బైక్ గిఫ్ట్గా ఇస్తాను అని, దాంట్లో మనం ఇద్దరం ఊరంతా తిరుగుదామని అనుకున్నాం, మర్చిపోయావా అని అడిగాడు సిద్ధు. విక్రమ్కి అది గుర్తొచ్చి నవ్వుకొని, ఇప్పుడైతే మనం ఊరంతా తిరుగుదామంటున్నావా అని అన్నాడు. సిద్ధు హా అంటూ నవ్వుతూ తల ఊపాడు.
అప్పుడు విక్రమ్, జున్ను, నువ్వు పోలీస్ అయ్యేంత పెద్దవాడివి అయినా కూడా నువ్వు నాకు ఆ చిన్నప్పటి జున్నులాగే అనిపిస్తున్నావు అని తలపై చెయ్యి వేసి నిమిరాడు. అయితే పద బావా అని తన కార్ని డ్రైవర్కిచ్చి బైక్ దగ్గరకు వెళ్ళి దాన్ని చూసి సిద్ధుపై లుక్కు వేసి, ఏంటి నువ్వు ఈ బైక్ని దీన్ని ఇంతవరకు యూజ్ చెయ్యలేదా అని అడిగాడు విక్రమ్ సిద్ధుని. బావా ఇది కొని 2 years అవుతుంది అనుకుంటా, కానీ దీని ఫస్ట్ ట్రయల్ నీతోనే వెయ్యాలి అని అలాగే ఉంచేశాను అని అన్నాడు సిద్ధు. సిద్ధు అభిమానంగా చూస్తూ ఆ రోజంతా ఇద్దరు బయటే తిరుగుతూ సినిమాకెళ్ళి మళ్ళీ ఒక చిన్న హోటల్లో ఫుడ్ తిని అలా చుట్టూ ప్లేసెస్ అన్నీ విక్రమ్కి చూపిస్తూ ఎప్పుడో రాత్రి అయ్యిందో చూసుకోలేదు ఇద్దరు. బావా బామర్దులు ఇద్దరు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నా కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.